హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్స్టర్ 1556. ఈరోజు డేట్ 6th June 2025. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లోనే దాంట్లో వెరీ ఫస్ట్ది ఐక్యూ వాళ్ళ నుంచి. ఐక్యూ వాళ్ళు సూన్ మన ఇండియాలో ఐక్యూ Z10 లైట్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ టీజర్ని ఈరోజు మీరు తీసుకొచ్చారు. కొత్త కెమెరా మోడల్ డిజైన్, అలాగే 6000 mAh బ్యాటరీ. సో జనరల్గా ఐక్యూ Z10 లైట్ అంటే లైట్ వేరియంట్ మనకి అరౌండ్ 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో పెడతా ఉంటారు. సో మంచి టఫ్ కాంపిటెంట్స్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా జెడ్ సిరీస్లో లైట్ వేరియంట్ బాగా సక్సెస్ఫుల్, అండ్ ఈసారి కూడా మనం బెటర్ ప్రైజింగ్ వస్తే మాత్రం ఇది కూడా చాలా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. దీని పేరు మోటరోలా ఎడ్జ్ 60 అనమాట. ఇది ఎంత ప్రైస్లో పెడతారో కానీ దీంట్లో అన్ని ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, 1-2 తప్ప. దాంట్లో మెయిన్గా మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అండ్ ఇంకోటి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ 3x ఆప్టికల్ జూమ్ అంట. సో ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే దీంట్లో మీకు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. IP68 ఉంటుంది, IP69 ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో AMOLED ప్యానల్ విత్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇది మళ్ళీ. సో అన్ని ఫీచర్స్ సూపర్గా ఉన్నాయి. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఇస్తారు. బట్ ప్రాసెసర్ మాత్రం మీడియాటెక్ డైమండ్స్ది 7400ని యూజ్ చేయబోతున్నారు. సో దీని ప్రైస్ 25,000 ఇలాంటి బడ్జెట్లో పెడితే ఈ ప్రాసెసర్ని అక్కడ చూస్తారేమో కానీ 30,000 దాటితే మాత్రం కొంచెం కష్టమే. ఈవెన్ ఇందులో ఇన్ని ఫీచర్స్ బాగున్నప్పటికి కూడా ప్రాసెసర్ అక్కడ అది ఉంది కాబట్టి 30,000 దాటితే మాత్రం అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే అక్కడ మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ఉంది, అలాగే మీకు డైమండ్స్ది 9300+ ఉంది. ఇలాంటి ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రాసెసర్లు ఉన్నప్పుడు ఇది ఇక్కడ పెడితే మాత్రం కొంచెం కష్టమే. బట్ మోటరోలా వాళ్ళు దీన్ని ప్రైజింగ్ ఎలా పెడతారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో వాళ్ళు కూడా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. పోకో F7 మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అది కూడా ఈ మంత్ చివరిలోనే ఉంటుంది, లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీకు అరౌండ్ 27,999 రూపాయలు పెడతారని నేనైతే అనుకుంటున్నాను, రాసి పెట్టుకున్నాను. అంతకంటే పైకి వెళ్తే మాత్రం కొంచెం ఇది కూడా కష్టం అయ్యేలాగే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆల్రెడీ టఫ్ కాంపిటీటర్స్, వెల్ సెటిల్డ్ కాంపిటీటర్స్ వచ్చేసారు. సో అది కొంచెం చూసుకోవాలి. అది కాకుండా దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో అతి తక్కువ ప్రైస్లో లాంచ్ అయ్యే ఫోన్ ఇదేలాగా ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 7550 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ. కెమెరా 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్, అలాగే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇది ఒక్క డిపార్ట్మెంట్ కొంచెం యావరేజ్గా ఉంటుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే, టఫ్ కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే. ఇది ఒక్క డిపార్ట్మెంట్ కొంచెం బెటర్గా ఉంటే మాత్రం సర్వైవ్ అవుద్ది. బట్ ప్రైజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. 27,999 విత్ కార్డ్ ఆఫర్తో 25,000 ఇలాంటి తీసుకొస్తే మాత్రం పెర్ఫార్మెన్స్ ఫోన్ కావాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే అప్పుడు వెళ్తారు దీనికోసం. బట్ ఈసారి పోకో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు ఒక స్మార్ట్ బ్యాండ్ అని తీసుకురాబోతున్నారు. దీని పేరు షామీ స్మార్ట్ బ్యాండ్ 10. అండ్ ఇది గ్లోబల్గా అలాగే మన ఇండియాకి కూడా వస్తుందనేమో కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ రోజుల్లో అన్ని రకాల స్మార్ట్ వాచ్లు వచ్చినాయి తక్కువ బడ్జెట్లోనే. బట్ స్మార్ట్ బ్యాండ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, యాపిల్ ఫోన్స్ వాడేవాళ్ళు అంటే ఫ్యూచర్ జనరేషన్లో వచ్చే వాళ్ళకైతే కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. మనకి జనరల్గా యాపిల్ ఫోన్స్లో ఉండే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఫాస్ట్ ఛార్జింగ్ చాలా తక్కువ ఉంటుంది కదా. బట్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో QI 2.2తో రాబోతుందంటే ఇది చాలా పెద్ద బ్రేకింగ్ అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఐఫోన్స్లో మ్యాక్సిమం 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ వరకే ఉంటుంది. అది QI 2 గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు iPhone 16 సిరీస్ వరకు. బట్ iPhone 17 సిరీస్ నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో QI 2.2 రాబోతుంది. ఇది ఏకంగా మామూలు జంప్ కాదు, భయంకరమైన జంప్ అనమాట. 15 watt నుంచి డైరెక్ట్గా 50 watt వైర్లెస్ ఛార్జింగ్కి వెళ్ళిపోద్ది అనమాట. QI 2.2 2కి 2.2కి చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్స్లో ఇది మనం చూడొచ్చని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. నెక్స్ట్ మనకి ఒప్పో వాళ్ళు ఈరోజు నిన్న తీసుకొచ్చిన ఏదైతే కర్టన్ వేసిన ఫోన్ ఉందో దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది ఒప్పో K13X అంట. సో 10 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో ఉండే ఫోన్ ఇది. నేను ఇంకా ఏ టర్బో వస్తుందేమో అనుకోండి. టర్బో ఇంకా చాలా బెటర్ స్పెసిఫికేషన్స్తో చాలా టఫ్ కాంపిటీటర్ అది. సో ఇది తక్కువ బడ్జెట్లో ఒప్పో నుంచి ఒక ఫోన్ కావాలనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయచ్చు. అందుకే ఈరోజు రీల్ ఆఫ్ డేలో మీకు ఆల్రెడీ ఒక రీల్ కూడా చేశాను. సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 మీద భయంకరమైన ఆఫర్ ఉంది. సో మీకు డైరెక్ట్గా 40,000 రూపాయలది 17,000కి వస్తుంది. ఫ్లిప్కార్ట్లో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కొంతమంది OnePlus వాచ్ 2R ఏదైతే ఉందో దీని మీద ఏకంగా 10,000 రూపాయలు ఏదో ఆఫర్ వస్తుందని కొంతమంది మనకి డిస్కషన్ గ్రూప్లోనో అలాగే కామెంట్స్లో కూడా రాస్తున్నారు. బట్ నా దగ్గర ఉన్న 2 అకౌంట్స్లో చెక్ చేశాను, ఆ ఆఫర్ అయితే లేదు. ఒకవేళ మీకు ఏమైనా కనిపిస్తే అది అకౌంట్ స్పెసిఫిక్ లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి.
ఎందుకంటే అది 20,000కేమో లాంచ్ అయింది, 25,000కేమో లాంచ్ అయింది. ఇది అరౌండ్ 5,000కేమో వస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా. బట్ ఇది అందరికి కాదు, నాకు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టిన కామెంట్ ప్రకారమే చెప్తాను, నాకు కూడా కనపడట్లేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే దీని మీద వీడియో కూడా ఎలాంటిది ఏమీ చేయలేదు, బట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకవేళ వర్కౌట్ అయిద్దామో చెక్ చేసుకోండి. అలాగే ఈరోజు యాప్ అప్డేట్లో కూడా మీకు ఒక మంచి యూస్ఫుల్ అప్లికేషన్ ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒక 6 టెక్ న్యూస్లు చెప్పాను, ఒక యాప్ చెప్పాను, ఒక డీల్ చెప్పాను. ఇందులో ఏది బాగా నచ్చిందో కింద రాయటం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.